వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆరో జాబితా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సజ్జలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నియోజకవర్గాలు ఫైనలైజ్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు మన మంత్రి మేరుగు నాగార్జున గారు చదివి వినిపిస్తారు. ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. రాజమండ్రి ఎంపీ పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అలాగే నరసాపురం ఎంపీ పార్టీ సమన్వయకర్తగా అడ్వకేట్ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీకి పార్టీ సమన్వయకర్తగా ఉమారెడ్డి వెంకటరమణ, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి వెంకటరమణ, చిత్తూరు ఎంపీ ఎస్ రెడ్డెప్ప, ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో వారిని, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, మైలవరం సమన్వయకర్తగా సర్నాల తిరుపతిరావు యాదవ్, అలాగే మార్కాపురం సమన్వయకర్తగా అన్నా రాంబాబు, గిద్దలూరు సమన్వయకర్తగా కె నాగార్జునరెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా ఎండి ఖలీల్, నెల్లూరు డిప్యూటీ మేయర్ గారు వారు, అట్లాగే జీడీ నెల్లూరు సమన్వయకర్తగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కె నారాయణ స్వామి, ఎమ్మిగినూరు సమన్వయకర్తగా బుట్టా రేణుక, వీరిని సమన్వయకర్తలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు నియమించడం జరుగుతూ ఉంది. ఒకసారి తీసుకుంటారా? తీసుకుని ఫోటో ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితా విడుదలైంది. మనం చూసాం. మైలవరంకు సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుని పక్కన పెట్టి తిరుపతిరావు యాదవ్కు అవకాశం కల్పించారు. ఇక మార్కాపురం గిద్దలూరుకు సంబంధించి కుండ మార్పిడి అన్నట్టుగా మార్కాపురం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా స్థానచలనం చేశారు. అలాగే ప్రస్తుతం గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్న సిట్టింగ్ శాసనసభ్యుడు అన్నా రాంబాబును మార్కాపురానికి స్థానచలనం కల్పించి మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. అలాగే నెల్లూరు సిటీకి సంబంధించి ఎవరిని నియమిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ఎండి ఖలీల్ మైనార్టీ వర్గానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఎండి ఖలీల్ నెల్లూరు డిప్యూటీ మేయర్గా విధులు నిర్వహిస్తున్నారు. నెల్లూరుకు సంబంధించి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అలాగే చంద్రశేఖర్ రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ పేర్లు వినిపించిన ఫైనల్గా మైనార్టీ వర్గానికి నెల్లూరు సిటీకి సమన్వయకర్తగా నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అలాగే రాజమండ్రి ఎంపీకి సంబంధించి పద్మలత గూడూరు శ్రీనివాస్ పోటీ పడగా ఫైనల్గా హైకమాండ్ గూడూరు శ్రీనివాస్ను రాజమండ్రి లోక్సభ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. ఇక నర్సాపురానికి గుడారి బాల అనే అడ్వకేట్ను సమన్వయకర్తగా నియమించారు. ఒక రకంగా నర్సాపురం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఎడమొహంగా ఉన్న నేపథ్యం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో నర్సాపురం నుంచి గూడూరి బాల అంటూ ఒక అడ్వకేట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఇక గుంటూరుకు సంబంధించి లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. చిత్తూరుకు సంబంధించి ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎస్ రెడ్డప్పే తిరిగి పోటీ చేయబోతున్నారు.
అయితే ఎమ్మిగనూరుకు సంబంధించి ఒక మార్పు జరిగింది. మనకు తెలుసు, రెండో జాబితాలోనే ఎమ్మిగనూరుకు సంబంధించి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న చెన్నకేశవరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టి వెంకటేష్ అనే ఒక కొత్త నేతకు అవకాశం కల్పించారు. కానీ ఇక్కడ మార్పు చోటు చేసుకుంది. మనకు తెలుసు, మాజీ ఎంపీ బుట్ట రేణుక ఎమ్మిగనూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఓవరాల్గా మనం చూసేటప్పుడు అటు నర్సాపురం, గుంటూరు, చిత్తూరు, అలాగే రాజమండ్రి ఈ 4 ఎంపీ స్థానాలకు సంబంధించి అయితే క్లారిటీ వచ్చింది. కానీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒంగోలు, నెల్లూరుకు సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి 6వ జాబితాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వలేకపోయింది. ఇంకా కొంత ఆ 2 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అటు కొంత క్లారిటీ వస్తున్నట్టుగా వస్తుంది. తర్వాత మళ్ళీ ఏదో ఒక రకమైన ఇష్యూస్ తలెత్తు ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నెల్లూరు, ఒంగోలుకు సంబంధించి పక్కన పెట్టినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 6వ లిస్టులో కూడా అవి కనిపించడం లేదు. ఓవరాల్గా మనం చూసేటప్పుడు అన్నా రాంబాబు గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. కానీ ఈరోజు సాయంత్రం తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి అన్నా రాంబాబు కలిశారు. కానీ అన్నా రాంబాబుకు ఈసారి మార్కాపురం నియోజకవర్గానికి స్థానచలనం కల్పించి అక్కడ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. మార్కాపురం నుంచి ఈసారి అన్నా రాంబాబు పోటీ చేయబోతున్నారు. మార్కాపురం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న నాగార్జున రెడ్డికి స్థానచలనం కల్పించి అన్నా రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న గిద్దలూరు శాసనసభ స్థానానికి స్థానచలనం కల్పించి అక్కడి నుంచి ఆయన్ని సమన్వయకర్తగా నియమించారు. ఇక్కడ ప్రస్తుతం మార్కాపురం శాసనసభ్యుడిగా ఉన్న నాగార్జున రెడ్డి ఈసారి గిద్దలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెల్లూరుకు సంబంధించి ఎండి ఖలీల్కు మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అలాగే ఎక్కువ ఆసక్తి రేపేది మైలవరం సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. మనకు తెలుసు, అటు మంత్రి జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ మధ్య నువ్వనేనన్నట్టుగా ప్రారంభంలో కొంత సమస్యలు తలెత్తిన నేపథ్యంలో అటు జోగి రమేష్ కూడా స్థానచలనం కల్పించి ఆయనకు పెనంలూరు స్థానానికి ఇన్ఛార్జిగా నియమించిన వాతావరణం మనం చూసాం. అక్కడతో ఆ పంచాయతీ సమసిపోయింది అనుకున్నాం. కానీ ఇంకా వసంత కృష్ణ ప్రసాద్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యం, తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉంటున్నారంటూ సమాచారం. వీటన్నిటి నేపథ్యంలో మైలవరంకు సంబంధించి తిరుపతిరావు యాదవ్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది. మరిన్ని వివరాలు అందించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, మొత్తం ఎన్ని మార్పులు జరిగినట్టు 6వ జాబితాలో? ఇంకా నెల్లూరు, ఒంగోలు ఎందుకు పెండింగ్లో పెట్టారు? ఓవరాల్గా ఇప్పటి మార్పులతో కలిసి అటు లోక్సభ, ఇటు అసెంబ్లీకి సంబంధించి ఎన్ని మార్పులు జరిగినట్టు? మొత్తం ఇప్పటి వరకు 6 లిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. మార్పులు చేర్పులకు సంబంధించి అటు అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటి వరకు 6 లిస్టులు ప్రకటించింది. అయితే ఈ మొత్తం 6 లిస్టులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 82 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ చేసింది. 6వ లిస్టులో ప్రధానంగా చూస్తే మనం 10 మార్పులు చేర్పులు చేస్తూ ఈ రోజు 6వ లిస్టుని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మంత్రి మేరుగు నాగార్జున. అయితే ఈ 10 మందికి సంబంధించి 4 పార్లమెంట్ ఇన్ఛార్జీలు అలాగే 6 అసెంబ్లీ ఇన్ఛార్జీలని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ పాత స్థానాలకే వెళ్లినటువంటి ఏదైతే ప్రస్తుతం సిట్టింగ్ జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామి గతంలో ఆయన చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పను జేడీ నెల్లూరుకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అయితే వాళ్ళ స్థానాలు యథావిధిగా మళ్లీ మార్పులు చేర్పులు చేశారు. వాళ్ళు పాతగా ఎక్కడైతే సిట్టింగ్లు ఉన్నారో ఆ స్థానాలకే వాళ్ళని మరొకసారి మార్చినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు ప్రకటించినటువంటి లిస్టును మనం ప్రధానంగా చూస్తే 4 ఎంపీలు ప్రధానంగా ఇందులో ఈ రోజు ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది. రాజమండ్రికి సంబంధించి చాలా రోజులుగా రాజమండ్రికి సంబంధించి ఎవరిని ఇన్ఛార్జిగా ప్రకటిస్తారనేది ఒక ఉత్కంఠగా మారింది. అనేక మంది పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ కూడా ఇద్దరి మధ్య పోటీ అనేది చాలా బలంగా ఉన్నది. గూడూరు శ్రీనివాస్ తో పాటు డాక్టర్ అనసూరి పద్మలత ఇద్దరు పేర్లు కూడా చివరి వరకు కూడా రేస్ లో ఉన్నాయి. అనూహ్యంగా అధిష్టానం అయితే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కు ప్రస్తుతం ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే వైఎస్ఆర్సీపీ అప్పగించింది. రాజమండ్రి ఎంపీ ఇన్ఛార్జ్ గా గూడూరు శ్రీనివాస్ పేరును
కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇక నర్సాపురానికి సంబంధించి చాలా రోజులుగా నర్సాపురానికి సంబంధించి ఎవరు వస్తారనే దానికి సంబంధించి ఒక ఉత్కంఠ అనేది నడిచింది. చాలా మంది పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. ఇందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ కి ఈసారి అవకాశం ఇచ్చారు. గూడూరి ఉమాబాలకు మహిళకు అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా గూడూరు ఉమాబాలను సీఎం జగన్ ప్రకటించారు. ఈమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళా నేతగా మనం చెప్పుకోవాలి. ఇక గుంటూరు నుంచి చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. గుంటూరులో ఇద్దరు ప్రధానంగా రేసులో ఉన్నారు. కావటి మనోహర్ తో పాటు ఉమ్మారెడ్డి వెంకటరామన్. అయితే ఉమ్మారెడ్డి వెంకటరామన్ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు కొద్దిసేపటి క్రితం. ఆయన ప్రస్తుతం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. మండలిలో ఉన్నటువంటి నేతగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కుమారుడే ఉమ్మారెడ్డి వెంకటరమణ. ఈయనకి గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పేరు అధికారికంగా ప్రకటన కూడా జరిగింది. ఇక చిత్తూరు ఎంపీకి సంబంధించి ప్రస్తుతం చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్పనే కొనసాగిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రకటించిన లిస్టులో భాగంగా జీడీ నెల్లూరుకు రెడ్డప్పను పంపించి జీడీ నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీగా పంపించారు. కానీ మారినటువంటి సమీకరణాల నేపథ్యం నారాయణ స్వామి జీడీ నెల్లూరు నుంచే పోటీ చేస్తానంటూ కోరడం, అలాగే రెడ్డప్ప కూడా నేను చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తానని కోరిన నేపథ్యంలో వాళ్ళని యథాస్థానానికి మళ్లీ పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మైలవరానికి సంబంధించి చాలా రోజులుగా ఒక అనిశ్చిత అనేది ఉంది. మైలవరం నియోజకవర్గంలో ఎవరు ఇన్ఛార్జ్ గా ఉంటారనే దానికి సంబంధించి ఒక పక్క జోగి రమేష్, మరొక పక్క వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కూడా కోల్డ్ వార్ అనేది నడిచింది. అధిష్టానం వద్దకు కూడా వెళ్ళింది. చాలా పంచాయతీలు అక్కడ జరిగాయి. అయితే కొద్ది రోజుల నుంచి కూడా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీ పైన అలాగే ప్రభుత్వం పైన ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిన నేపథ్యం, ఆయన టీడీపీకి కూడా టచ్ లోకి వెళ్లారనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కి వైఎస్ఆర్సీపీ అధిష్టానం సాకిచ్చిందని చెప్పాలి. ఆయన స్థానంలో సర్నాల తిరుపతిరావును ఒక బీసీ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి సర్నాల తిరుపతిరావుకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు. ఆయన పేరు ఈ రోజు మైలవరం ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. ఇక మార్కాపురం సంబంధించి ప్రస్తుతం మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాగార్జున రెడ్డి ఉన్నారు. నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపించారు. గిద్దలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నారాంబాబుని మార్కాపురం పంపించారు. ఈ రెండు స్థానాలకు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చినటువంటి పరిస్థితి కనిపించింది. గిద్దలూరుకు సంబంధించి మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగార్జున రెడ్డికి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఇక నెల్లూరు సిటీకి సంబంధించి నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేట ఎంపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ముస్లిం మైనార్టీ అభ్యర్థికి ఈసారి అవకాశం ఇచ్చారు. ఎండి ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఇక జీడూరు నెల్లూరుకు సంబంధించి యాజ్ యూజువల్ గా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామికి కొనసాగిస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు సంబంధించి ఎమ్మిగనూరు విషయంలో ఆల్రెడీ ఇప్పటికే సిట్టింగ్ ఉన్నటువంటి చెన్నకేశ్వరరెడ్డిని మార్చి వెంకటేష్ కు అవకాశం ఇచ్చారు. వెంకటేష్ ను కూడా తప్పించారు. ఇప్పుడు బుట్టారేణుకకు అవకాశం ఇచ్చారు. బుట్టారేణుక గతంలో 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఆమె కర్నూలు ఎంపీగా గెలిచారు. కర్నూలు ఎంపీగా 19 వరకు పనిచేశారు. అయితే 19లో ఆమె టీడీపీలో జాయిన్ అయ్యారు. కాబట్టి ఆమెకు అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఎన్నికల తర్వాత ఆమె మళ్లీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మిగనూరు నుంచి బుట్టారేణుక బరిలో ఉండబోతుంది. ఇలా మొత్తం 10 స్థానాలకు సంబంధించినటువంటి 6వ లిస్టు కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. సతీష్, దుర్గా, ఎందుకు ఇంకా నెల్లూరు ఒంగోలు విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది? మొన్న 5వ జాబితాలో ఈ రెండింటికి సంబంధించి క్లారిటీ వస్తుంది అనుకున్నారు. 6వ జాబితాలో కూడా లేదు. ఎందుకు మళ్ళీ తలనొప్పులు ఏమైనా పెరుగుతున్నాయా? ఏం జరుగుతుంది అసలు ఈ 2 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి? అంటే చాలా రోజుల నుంచి నెల్లూరుకు సంబంధించి ఒంగోలుకు సంబంధించినటువంటి పంచాయతీ అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఒంగోలు అలాగే నెల్లూరుకు సంబంధించి చాలా వివాదాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా ఒంగోలు చూస్తే బాలినేని ఎపిసోడ్ నేపథ్యంలో ఆ బాలినేనికి సంబంధించి ఏదైతే దానికి వివాదం ఉందో అప్పటి నుంచి కూడా బాలినేని అలకపోలడం, బాలినేనికి సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేశారు. బాలినేని మాగొంటికి ఇవ్వాలంటూ కూడా ఆయన పట్టుబట్టినటువంటి నేపథ్యంలో బాలినేని ఏదైతే డిమాండ్ చేశారో దాన్ని పక్కన పెట్టారో, మాగొంటకు అవకాశం లేదని చెప్పారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకురావాలని అనుకున్నప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు ఉంటుంది అనుకున్నారు. కానీ అది కూడా ఈ రోజు ప్రకటించలేదు. అయితే ఒంగోలు విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచిస్తుందనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అటు బాలినేని చెప్పినట్టుగా మాగొంటకి ఇచ్చే అవకాశం లేదని చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం తేల్చి చెప్పిన నేపథ్యంలో కొత్త వ్యక్తికి సంబంధించి ఏదైనా కసరత్తు చేస్తున్నారా, లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రకటిస్తే వివాదాలు మరింత
పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి కాస్త హోల్డ్లో పెట్టారనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ రాలేనప్పటికీ కూడా ఒంగోలుకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక నెల్లూరుకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉండబోతారంటూ కూడా ముందు నుంచి కూడా ఆల్రెడీ ఖరారు చేశారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు సిటీ ఏదైతే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ప్రకటనకు సంబంధించి వేమిరెడ్డి కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకి సంబంధించినటువంటి పేర్లు కూడా కొన్ని ప్రపోజ్ చేశారు. అయితే వాటికి సంబంధించి అధిష్టానం ఎక్కడ కూడా అటువైపు మొగ్గు చూపని నేపథ్యంలో తాను ఎంపీ విషయంలో కూడా వెనక తగ్గుతానని ఒక అల్టిమేటం కూడా ఇచ్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి క్లారిటీ కూడా రాని నేపథ్యంలో నెల్లూరుకు సంబంధించి ప్రకటన కూడా ఎక్కడా రాలేదు. అయితే ఒంగోలు నెల్లూరుకి సంబంధించి అయితే చాలా వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీని ప్రకటన ప్రస్తుతానికి అయితే హోల్డ్ లో పెట్టారు. త్వరలోనే వీటి ప్రకటన కూడా చేయబోతున్నారు. సతీష్ రైట్. దుర్గా, మళ్ళీ ఎందుకు గతంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో మళ్ళీ ఎందుకు వెనక్కి తగ్గుతున్నట్టు మనం చూసాం. అటు గంగాధర నెల్లూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని గతంలో చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న రెడ్డెప్పను గంగాధర నెల్లూరుకు సమన్వయకర్తగా నియమించారు. మళ్ళీ ఇప్పుడు ఎవరికి వాళ్ళని యథాతథ స్థానాలకు తీసుకొచ్చారు. అంటే కోనేటి ఆదిమూలం ఎఫెక్ట్ ఏమైనా పడిందా? దాంతో మళ్ళీ పాత స్థానాలకే పరిమితం చేశారు వీళ్ళని. అంటే కొన్ని చోట్ల ఆల్రెడీ మార్చిన చోట్ల కూడా మరోసారి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎందుకంటే మార్చిన తర్వాత అక్కడ రివ్యూ కూడా జరుగుతుంది. స్థానిక నేతలతో మాట్లాడుతున్నారు. ఎవరినైతే మార్చారో ఆ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడుతున్నారు. అయితే కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోనైతే ఆదిమూలం కూడా తాను ఎంపీగా వెళ్లే ఆలోచన లేదు, నేను ఖచ్చితంగా సత్యవేడు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీలోంచి బయటకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చిత్తూరు అలాగే జీడీ నెల్లూరు వీటికి సంబంధించి కూడా గతంలో ఇటు రెడ్డప్పను జీడీ నెల్లూరుకి ఇన్ఛార్జ్ గా వేశారు. అలాగే జీడీ నెల్లూరుకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ స్వామిని ఇటు చిత్తూరు ఎంపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా నారాయణ స్వామి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో మాట్లాడారు. ఎంపీగా వెళ్లేందుకు తనకి ఇష్టం లేదు, జీడీ నెల్లూరు నుంచి నేను పోటీ చేస్తానంటూ కూడా సీఎం జగన్ ని కోరినటువంటి నేపథ్యం. స్థానికంగా ఉన్నటువంటి లీడర్లతో కూడా సంప్రదించిన తర్వాత మరీ తిరిగి వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే చాలా వరకు కొన్ని చోట్ల ఎక్కడైతే మార్పులు చేర్పులు చేశారో అవన్నీ కూడా ఫైనల్ గా కాదు. కొన్ని చోట్ల రివ్యూస్ జరుగుతున్నాయి. రివ్యూ జరిగిన తర్వాత స్థానిక నేతలు అలాగే అక్కడ ప్రకటించినటువంటి ఇన్ఛార్జీలతో పాటు పార్లమెంట్ అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు చిత్తూరు జీడీ నెల్లూరుకి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు, యథాస్థానానికి వచ్చారు. ఇక తిరుపతికి సంబంధించి కూడా తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తిని తీసుకెళ్లి సత్యవేడేశారు. సత్యవేడులో కొత్త వ్యక్తిని ప్రకటించారు కాబట్టి గురుమూర్తిని యథాస్థానం కూడా గతంలో తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు చిత్తూరు జీడీ నెల్లూరుకు సంబంధించి కూడా జరిగిందనే చెప్పాలి. ఇలా మిగిలినటువంటి చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎమ్మిగనూరుకు సంబంధించి బుట్టారేణుకును ప్రకటించారు. గతంలో చెన్నకేశ్వరరెడ్డి ఆయన వయసు దృష్టి ఆయన పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఆయన వెంకటేష్ ని ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అయితే వెంకటేష్ కంటే మెరుగైనటువంటి అభ్యర్థి బుట్టారేణుకి ఇస్తే గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయంటూ కూడా అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే బుట్టారేణుకును కూడా లైన్ లోకి తీసుకురావడం జరిగింది. బుట్టారేణుకు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ గా ప్రకటించారు కూడా కొద్దిసేపటి క్రితం. ఇలా ఆల్రెడీ మార్చినటువంటి ప్రదేశాల్లో కూడా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు. అవసరమైతే మరొకసారి మార్పులు చేర్పులు చేసేందుకు కూడా సిద్దమంటూ కూడా ఐసీఐ అధిష్టానం సంకేతాలు ఇస్తుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పత్తిపాడుకి సంబంధించి కూడా ప్రస్తుతం పరిశీలన కూడా చేస్తున్నారు. అక్కడ కొత్తగా రావిల్ కిషోర్ బాబు వచ్చారు. తర్వాత ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నటువంటి నెల్సన్ బాబు కూడా వచ్చారు. అక్కడ కూడా మార్పులు చేర్పులు చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు ప్రకటనలో కూడా పత్తిపాడు ఉంటుందనుకున్నారు. కానీ దానికి సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. అది ప్రస్తుతం పెండింగ్ లో పెట్టారు. ఇలా ఆల్రెడీ మార్చిన చోట కూడా ఆల్రెడీ మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అభిప్రాయాలు తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. సతీష్ రైట్. దుర్గా, నెల్లూరు లోక్సభ స్థానం ఎంత ఆసక్తి రేపుతుందో నెల్లూరు సిటీ స్థానానికి సంబంధించి కూడా అదే చర్చ జరిగింది. సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను 5వ జాబితాలో నరసరావుపేట ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత నెల్లూరు సిటీ అభ్యర్థి ఎవరన్న దానిపైన విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యం. ఒకవైపు ప్రస్తుతం ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకు టికెట్ ఇప్పించుకోవాలని, లేదు తన మాట నెగ్గాలని అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని తెర ముందుకు తేవటం, చివరికి ఒక మైనార్టీ అభ్యర్థికి ఎందుకు అవకాశం కల్పించినట్టు ఏం జరిగింది అసలు ఆ నెల్లూరు సిటీ అభ్యర్థి ఎంపిక వెనుక?
అయితే నెల్లూరు సిటీకి సంబంధించి వివాదం అనేది గత వారం రోజుల నుంచి కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీకి ఎప్పుడైతే పంపించారో అప్పుడు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎందుకంటే ముందు నుంచి కూడా అనిల్ కు అలాగే వేమిరెడ్డికి ఇద్దరికి కూడా పడదు. గతంలో కూడా ఆయన నేను ఎంపీగా పోటీ చేయాలంటే అనిల్ కు టికెట్ ఇవ్వద్దు అనే ప్రపోజల్ కూడా అధిష్టానం వద్దకు తీసుకొచ్చారు. కానీ సీఎం జగన్ నచ్చజెప్పి వేమిరెడ్డిని పంపించినటువంటి పరిస్థితి, ఎంపీగా పోటీ చేయాలని ఖరారు చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనిల్ ను నర్సరావుపేటకు తీసుకొచ్చారు కాబట్టి నర్సరావుపేట ఎంపీ ఇన్ఛార్జ్ గా కూడా ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి నెల్లూరు సిటీకి సంబంధించి ఎవరిని ఇన్ఛార్జ్ గా పెట్టాలి, అక్కడ ఎవరిని బరిలోకి దించాలనే దానికి సంబంధించి అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది. తర్వాత అనిల్ కి పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే తన స్థానం నుంచి వేరే చోటకి దాన్ని మార్చుతున్నారు కాబట్టి అనిలే నచ్చినటువంటి అభ్యర్థిని పెట్టాలి, గెలుపు అవకాశాలు ఎక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని అభ్యర్థిగా పెట్టాలంటూ కూడా సీఎం జగన్ అనిల్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఎప్పుడైతే నెల్లూరు సిటీ ఖాళీ అయిందో ఇప్పుడు మళ్లీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యను తీసుకురావడం, లేదంటే మిగిలినటువంటి తన మనుషుల్ని కొంతమందిని ప్రపోజల్స్ కూడా పెట్టారు. అయితే అధిష్టానం పూర్తిగా వాటిని కూడా పట్టించుకోలేదు. అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చినటువంటి ఎండి ఖలీల్ ను ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఎండి ఖలీల్ ను అయితే నెల్లూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ గా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. ఎండి ఖలీల్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు పూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్గం అంతా కూడా సైలెంట్ అయింది. ఇందులో భాగంగానే ఈ నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఎందుకంటే నెల్లూరు సిటీకి తన అభ్యర్థిని పెట్టాలి, ముఖ్యంగా తన భార్యను లేదంటే తనకు వర్గానికి సంబంధించినటువంటి 2-3 నేతల పేర్లు కూడా అధిష్టానానికి ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆయన పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అవసరమైతే ఎంపీ పదవి కూడా నేను పోటీ చేయనని ఒక సంకేతాలు కూడా ఆయన అధిష్టానానికి ఇచ్చినటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ఇందులో భాగంగానే నెల్లూరుకు సంబంధించి ఎంపీ ఇన్ఛార్జ్ అనేది పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత దానికి సంబంధించి ప్రకటన నెక్స్ట్ లిస్ట్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తే ప్రభాకర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా రానున్న రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది. సతీష్. రైట్ దుర్గా, మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దుర్గా అందిస్తున్న అప్డేట్స్. అలాగే ఆరో జాబితాకు సంబంధించి 10 మార్పులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితా విడుదల చేసింది. బట్ అయితే ఒక విషయం మనం ఆరో జాబితా 5వ జాబితా చూస్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు చేర్పులతో ఎదురవుతున్న అసంతృప్తి నేపథ్యంలో కొన్ని దిద్దుబాటు చర్యలకు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తుందా అన్నది మనకు తెలుస్తోంది. ఎందుకంటే చిత్తూరు జిల్లానే మనం తీసుకుందాం. అటు సత్యవేడు శాసనసభ్యుడిగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా, తిరుపతి లోక్సభ సభ్యుడిగా ఉన్న గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా 4 జాబితాలు ప్రకటించారు. దీనిపై కోనేటి ఆదిమూలం అసంతృప్తి వ్యక్తం చేయడం, తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు తిరిగి గురుమూర్తిని తిరుపతి లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా నియమించి సత్యవేడుకు మరో అభ్యర్థిని 5వ జాబితాలో సమన్వయకర్తగా ప్రకటించారు. అలాగే కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. సేమ్ అదే చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా వేసి చిత్తూరు లోక్సభ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పను అటు గంగాధర నెల్లూరుకు సమన్వయకర్తగా ముందు జాబితాలో ప్రకటించారు. మళ్ళీ యథాతథ స్థానాలకే స్థానచలనం చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ లోక్సభ సభ్యుడిగా ఉన్న రెడ్డప్ప తిరిగి చిత్తూరు నుంచి ఎంపీ అభ్యర్థిగానే రంగంలో దిగబోతున్నారు. గంగాధర నెల్లూరు నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న నారాయణ స్వామి తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. మనం క్లియర్ కట్గా చూడొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే గిద్దలూరు శాసనసభ్యుడిగా ఉన్న అన్నా రాంబాబుకు సంబంధించి ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. అలాగే అన్నా రాంబాబు అనుచరులు కూడా ఈసారి తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫ్లెక్సీలు చింపడం, ఇలాంటి ఘటనలు కూడా మనం చూసాం. అలాంటి నేపథ్యంలో అన్నా రాంబాబు అసంతృప్తిగా ఉన్నారు. బట్ అనూహ్యంగా ఈరోజు అన్నా రాంబాబును మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అటు తాడేపల్లికి పిలవడం, మాట్లాడిన తర్వాత అన్నా రాంబాబుకి స్థానచలనం కల్పించి మార్కాపురం స్థానానికి స్థానచలనం కల్పించారు. అలాగే మార్కాపురం నుంచి సంబంధించి అంతకుముందు జంకే వెంకటరెడ్డి పేరు వినిపించిన నాగార్జున రెడ్డిని పక్కన పెడతారన్న చర్చ జరిగింది. ఈసారి పక్కన పెట్టారు, కానీ స్థానచలనం కల్పించి అన్నా రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న గిద్దలూరు నియోజకవర్గానికి ఆయన్ని సమన్వయకర్తగా నియమించారు. అంటే 5 జాబితాల తర్వాత అక్కడక్కడ కొంత అసంతృప్తులు చెలరేగడం, ఈ మార్పులు చేర్పులు ప్రధానంగా ఎంపీ అభ్యర్థులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా అంటే అసెంబ్లీ స్థానాల నుంచి ఉన్న వాళ్ళని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలుగా నియమించిన చోట కొన్ని చోట్ల ఈ అసంతృప్తి పెళ్లిబిక్కిన నేపథ్యంలో కొంత
దిద్దుబాటు చర్యలకు ఏమైనా ఉపక్రమించిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అన్న అర్థం వచ్చేలా ఆ సంకేతాలు పంపేలా నిర్ణయాలు జరుగుతున్నాయి అనిపిస్తోంది. 5-6 జాబితాల్లో మనం స్పష్టంగా దాన్ని మనం గమనించవచ్చు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా రోజుల నుంచి నానుతున్న మైలవరం పంచాయతీకి సంబంధించి ఒక రకంగా పులి స్టాప్ పడిందా లేదా, ఈ కొత్తగా సమన్వయకర్తగా మైలవరానికి నియమించిన తిరుపతిరావు యాదవ్ నేపథ్యం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా డిప్యూటీ ఇన్పుటేటర్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్. కృష్ణా జిల్లాకు సంబంధించి మనకు తెలుసు, కేసినేని నాని పార్టీ మార్పు నుంచి జరుగుతున్న పరిణామాలు హాట్గానే ఉన్నాయి. అలాగే మైలవరంకి సంబంధించి మంత్రి జోగి రమేష్ వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ మధ్య జరిగిన కోల్డ్ వార్ ఏ స్థాయిలో జరిగిందో చూసాం. కానీ ఇప్పుడు అనూహ్యంగా మైలవరానికి పూర్తిగా తిరుపతి యాదవ్ అనే ఒక కొత్త సమన్వయకర్తను నియమించారు. దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి? వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్ళడం ఖాయమని హైకమాండ్ ఫిక్స్ అయిపోయినట్టేనా? సతీష్, ఈ రోజు ప్రకటించినటువంటి వైసీపీ నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు చేర్పుల నేపథ్యంలో మైలవరంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఇది. మైలవరం జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నటువంటి ఎర్నాల తిరుపతిరావు యాదవ్ ని మైలవరం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది అధిష్టానం. ఆయన ఇప్పటి వరకు కూడా జోగి రమేష్ కు అనుచరుడిగా ఉన్నారు, జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్నారు. మొదటి నుంచి కూడా జోగి రమేష్ అనుచరుడిగా ఉన్నారు. అయితే వసంత కృష్ణప్రసాద్ కి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా అనుచరుడిగా ఉన్నటువంటి ఎర్నాల తిరుపతిరావు యాదవ్ ని అనుకోని రీతిలో, ఎవరు కూడా ఊహించినటువంటి రీతిలో ఆయన పేరుని అధిష్టానం కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో వసంత కృష్ణప్రసాద్ దాదాపు పార్టీ నుంచి లేనట్టుగా చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం టన్ టీవీతో కూడా మాట్లాడుతూ వసంత కృష్ణప్రసాద్ తాను రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది కూడా అప్పుడే చెప్పలేననేటటువంటి విషయం ఆయనకు ముందుగానే సంకేతాలు ఉన్నట్టున్నాయి. పార్టీలో ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదని సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి ముందు కూడా వసంత కృష్ణప్రసాద్ 2 సార్లు ముఖ్యమంత్రి పిలిచారు, మాట్లాడారు. ఈసారి ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచే మైలవరం నుంచే పోటీ చేయాలని చెప్పారు. దీనికి కృష్ణప్రసాద్ కూడా సుముఖత వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టారు. 2 రోజుల క్రితం వరకు కూడా నియోజకవర్గంలో అనేక రకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా యుద్ధ ప్రాతిపదికన 3 రోజుల పాటు నిర్వహించినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఆయన వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆటంకమైన పరిస్థితులు ఎదురైనాయి. అయితే అధిష్టానం పైన, వైసీపీ పార్టీ పైన, ప్రభుత్వం పైన గత కొద్ది రోజులుగా వసంత కృష్ణప్రసాద్ తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళ లాంటివి ఉంటే ఒక కన్ను మాత్రమే సంక్షేమం మాత్రమే పనిచేస్తుంది, అభివృద్ధి అనేటటువంటి కన్ను పనిచేయటం లేదు. దీనివల్ల నియోజకవర్గం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు తప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో 2-3 సార్లు కూడా సీఎంఓకు పిలిచారు, మాట్లాడారు. అయినప్పుడు కూడా పరిస్థితులు అయితే చక్కబడలేదు. అక్కడ గత కొంతకాలంగా 2-3 సంవత్సరాల నుంచి మంత్రి జోగి రమేష్ కి వసంత కృష్ణప్రసాద్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బహిరంగంగా విమర్శలు చేసుకునే పరిస్థితి, 2 వర్గాలు కూడా బాహాబాహికి తలపడే పరిస్థితి. ఈ అంశం గురించి కూడా 3 సార్లు సీఎంఓలో పంచాయతీ జరిగింది. అధిష్టానం నిర్వహించినటువంటి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ స్థాయి కూడా ఇరు వర్గాలు కూడా రాజీ పడే ప్రయత్నాలు కూడా ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తప్పించి ఎర్నాల తిరుపతిరావు యాదవ్ కి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం అనేది అనూహ్యమైన పరిణామం. దీని ప్రభావం వసంత కృష్ణప్రసాద్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, తన భవిష్యత్తు కార్యాచరణని ప్రజలే నిర్ణయిస్తారు, నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారు. 4-5 తేదీల్లో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు సతీష్. అంటే వసంత కృష్ణప్రసాద్ టీడీపీకి టచ్ లో ఉన్నారంటున్నారు. ఆ వార్తల వాస్తవం ఎంత? ఒకవేళ టీడీపీలో చేరితే టీడీపీలో ఏ నియోజకవర్గం ఆయన కేటాయించే అవకాశం ఉండొచ్చు? ఈ పరిణామాలు సతీష్, దీని ప్రభావం వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబు నాయుడిని కలిశారనేటటువంటి అంశం అయితే నియోజకవర్గంలోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో చర్చ జరుగుతూ ఉంది. ఆయన కొద్ది కాలంగా టీడీపీలో టచ్ లో ఉన్నారు. అయితే టీడీపీలో చేరటం దాదాపు ఖరారైనట్టుగానే భావిస్తా ఉన్నారు. 7వ తారీఖు తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఆయన ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వసంత కృష్ణప్రసాద్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేటటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. వసంత
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారనే ఒక ప్రతిపాదన అయితే ఉంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా దీనికి సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉండి మైలవరంకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఏం చేస్తారనే కూడా అనే అంశం కూడా ఈ రోజు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దేవినేని ఉమామహేశ్వరరావుని పెరంబలూరు నియోజకవర్గానికి పంపిస్తారనేటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని పెరంబలూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పంపిస్తారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సతీష్. రైట్ జయరాజ్. ఇక కర్నూలులో కూడా మార్పు జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మార్పులు చేర్పుల్లో భాగంగా ఎమ్మిగనూరు శాసనసభ స్థానానికి చెన్నకేశ్వరరెడ్డి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన పక్కన పెట్టి వెంకటేష్ అనే నేతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇప్పుడు ఆ వెంకటేష్ను పక్కన పెట్టి మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరుకు సమన్వయకర్తగా నియమించారు. దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి? వివరాలు అందించడానికి మా కర్నూలు ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అసలు ఏం జరిగింది? ఎమ్మిగనూరు ఎపిసోడ్లో మార్పు ఎందుకు చోటు చేసుకున్నట్టు? సతీష్, వైసీపీ అధిష్టానం ఇస్తున్నటువంటి ఏదైతే ఇన్ఛార్జీల మార్పులో మాత్రం కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. మొదటగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాచాని వెంకటేశన్ని మొదటగా ప్రకటించడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిని కాదని మాచాని వెంకటేష్కి మొదటగా ప్రకటించింది. అయితే అతనికి పెద్దగా ఏదైతే సర్వేలో మాత్రం అతనికి నెగిటివ్గా రావడంతో మాజీ ఎంపీ అయినటువంటి బుట్టా రేణుకని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఇది తీవ్రంగా చర్చనీయాంశమైంది. మొదటగా ప్రకటించినటువంటి అభ్యర్థిని దాదాపు నెల రోజులు కాకముందే రెండో అభ్యర్థిని ప్రకటించడంతో ఎమ్మిగనూరులో మాత్రం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మాత్రం మాచాని సోంపాకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయినటువంటి ఈ వెంకటేష్ని మార్చి బుట్టా రేణుక కూడా ఉంది. అదే ప్రధానంగా అయితే సేమ్ సామాజిక వర్గానికే టికెట్ కేటాయించడం జరిగింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం, అదేవిధంగా గతంలో ఎంపీగా పనిచేయడము, ఎమ్మిగనూరులో సామాజిక వర్గంగా చూసుకుంటే మేజర్గా దాదాపు 40-50 వేల ఓట్లు అదే సామాజిక వర్గకి సంబంధించిన ఓట్లు ఉండడంతో బుట్టా రేణుకని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో మాత్రం ఇద్దరిని ఇన్ఛార్జీలుగా మార్చిన పరిస్థితి. ప్రధానంగా గుమ్మనూరు జయరాంది ఒక చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బుట్టా రేణుకని ఎమ్మిగనూరుగా ప్రకటించడం జరిగింది. అయితే కర్నూలు ఎంపీ ఇన్ఛార్జిని మాత్రం ప్రకటించలేదు. అయితే పెద్ద ఎత్తున కర్నూలు మేయర్ బివై రామయ్య కర్నూలు పార్లమెంటుగా సతీష్. ప్రసాద్, మీరు ప్రస్తావించినట్టు బివై రామయ్య పేరు చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. గుమ్మనూరు జయరాం కర్నూలు లోక్సభ స్థానానికి సమన్వయకర్తగా నియమించడానిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైకమాండ్తో టచ్లో కూడా లేరంటున్నారు. కానీ 5వ జాబితాలో 6వ జాబితాలో కనిపిస్తుందనుకున్న బివై రామయ్య పేరు ఎందుకు కనిపించలేదు? ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? లేదంటే ఇంకా వేరే అభ్యర్థిని ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెతుకుతోందా కర్నూలు ఎంపీ స్థానానికి? అయితే గుమ్మనూరు జయరాం టచ్లో లేడనేది అసంబద్ధమైనటువంటి ఆరోపణ. ఎందుకంటే మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కానీ గుమ్మనూరు జయరాం హాజరు కావడం జరిగింది. కేబినెట్ సమావేశంలో కానీ పాల్గొనడం జరిగింది. అయితే కేబినెట్ సమావేశం వచ్చినంత అనంతరం పరిణామాలు మాత్రం మారినాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికీ మామూలుగా ప్రధానంగా బివై రామయ్య కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ఉంటాడనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదేవిధంగా వైసీపీ అధిష్టానం కూడా బివై రామయ్యనే ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారనేది దాదాపు ఇప్పటికీ 5వ జాబితా అయితేనేమో 6వ జాబితాలు, ఈ 2 జాబితాల్లో కానీ కర్నూలు పార్లమెంటుకు సంబంధించి జాబితాలో ఆ పేరు లేకపోవడం పైన వైసీపీ శ్రేణుల్లో కానీ తీవ్ర ప్రతిష్టంభన నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది. గుమ్మనూరు జయరాము ఎంపీ అభ్యర్థిగా వెళ్ళను అని అధిష్టానం చెప్పడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పుడు దాదాపు 20 నెల కావస్తున్నప్పటికీ అధిష్టానానికి టచ్లు లేకపోవడము, మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి గుమ్మనూరు జయరాం వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏమన్నా అధిష్టానంతో ఏమన్నా చర్చించాడా అనేది వైసీపీ శ్రేణుల్లో సతీష్. రైట్. అంటే మరి ఆల్రెడీ ఇప్పుడు గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరుకి విరూపాక్ష అనే ఒక కొత్త వ్యక్తిని సమన్వయకర్తగా నియమించారు. అంటే గుమ్మనూరు జయరాం కొంత వెనక్కి తగ్గినట్ట, లేదంటే తిరిగి ఆలూరు స్థానాన్ని మీ సిట్టింగ్ స్థానాన్ని మీకే అప్పచెప్తామని హైకమాండ్ ఏమైనా హామీ ఏమైనా ఇచ్చినట్ట, ఎలా అర్థం చేసుకోవాలి?
అంటే వైసీపీ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సాంకేతికాలు ఇవ్వలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా కర్నూలు పార్లమెంటుకు సంబంధించి గుమ్మనూరు జయరాంని అభ్యర్థిగా మొదటగా ప్రకటించడం జరిగింది. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని ప్రకటించడం జరిగింది. ఏదైతే విరూపాక్షిని ప్రకటించినప్పటి నుండి వైసీపీ అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తితో ఉండడం జరిగింది. క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని ఆ పార్లమెంటుకు పంపించడం, పార్లమెంట్లో వెళ్తే తన క్యాడర్ దెబ్బతింటుందని అనేక రోజుల నుండి అధిష్టానం దృష్టికి కానీ తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు చేర్పుల్లో ఖచ్చితంగా మార్పులు ఏమైనా జరుగుతాయనేది వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చనీయాంశమైంది. ఇప్పుడు పార్లమెంటు ఏదైతే కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఉండారో అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించడం లేదు. 2 జాబితాలు ఇప్పటికే మొత్తం 5వ జాబితా 6వ జాబితా వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం లేదు. కనుక ఖచ్చితంగా మళ్ళా ఒకసారి గుమ్మనూరు జయరాంకి ఏమైనా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఆలూరు నియోజకవర్గానికి ఏమన్నా అసెంబ్లీకి ప్రకటించే అవకాశం ఉందా అనేది వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కర్నూలు ఉమ్మడి జిల్లాలో. సతీష్. రైట్ ప్రసాద్, మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ జాబితాలో 10 మార్పులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6వ జాబితా విడుదల చేసింది. బట్ 10 మార్పులకు సంబంధించి ఒక రకంగా ఇది మార్పు కాదనే చెప్పాలి. ప్రధానంగా మనం తెలుసు చిత్తూరుకు సంబంధించి తిరిగి పాత స్థానాలనే తిరిగి కేటాయిస్తూ గంగాధర్ నెల్లూరుకు సంబంధించి పాత స్థానాలను కేటాయిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కానీ ఇంకా నెల్లూరు ఒంగోలుకు సంబంధించి అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంపీ స్థానాలకు సంబంధించి మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందంటున్నారు. 7-8 జాబితాలు కూడా ఉండే అవకాశం ఉందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ప్రతినిధి దుర్గా చెప్తున్న వివరాలు బట్టి తెలుస్తోంది. ఏదేమైనా జాబితాల జాతర అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. 5-6 జాబితాలు చూసినప్పుడు మాత్రం కొంత అక్కడక్కడ అసంతృప్తి పెళ్లిబిక్కుతున్న నేపథ్యంలో కొంత దిద్దుబాటు చర్యలకు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తుందన్న సంకేతాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా 6వ జాబితాపై 10 టీవీ అనాలిసిస్.